గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. సంజానంలో ఇటువంటి బిల్డింగ్స్ వచ్చాయి. సెంటర్లో పోలీస్ స్టేషన్ కానీ, ఎండిఓ కానీ, శ్రీ శక్తి భవనం కానీ, సచివాలయం కానీ, ఆర్పికే కానీ, పశు వైద్యశాల కానీ ఏమి కట్టినా కూడా మా హయాంలోనే జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నది కూడా మూసేసుకున్నారు. ఈసారి అలా లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో, జడ్పీ చైర్మన్ గారి సహకారంతో కూడా రోడ్లు వేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురి సహకారంతో ఈ గ్రామ దశ దిశ నాకు ఇప్పుడు 2.5 సంవత్సరం మాత్రమే కరెక్ట్ గా అధికారం దొరికింది. ఎందుకంటే కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో కూడా నేను సంజామంలోనే ఉండి అందరికీ నా చేతనైనంతగా అండగా ఉన్నాను. స్థానికునిగా మీ అందరికీ కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి అందుబాటులో ఉంటాను. దయచేసి మీ అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో మే 13వ తారీఖున ఒక గుర్తు కాడిసాని రామిరెడ్డి గారికి, ఇంకొక బట్టను ఫ్యాన్ గుర్తు మీద పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి గుర్తి సంగ్రామం నుంచి అఖండ మెజార్టీని ఇవ్వాలని ఓటర్ మహాశయులందరినీ కూడా పేరు పేరున మహిళాశయాన్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ జడ్పీ చైర్మన్ గారు 2 మాటలు మాట్లాడాల్సింది అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాడిసాని రామిరెడ్డి గారు కావచ్చు, మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, అందరం కూడా ఇక్కడ మనము ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత రైతుల గురించి కానీ, ప్రాంత రైతుల శ్రేయస్సు గురించి కానీ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఇక్కడ మనకు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాడిసాని రామిరెడ్డి గారికి, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి మీరు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఇస్తాం. వ్యవసాయం దండగడానికి ఓటేస్తావా, వ్యవసాయం పండుగ చేసిన ఓటేస్తావా? వ్యవసాయం దండగని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు, వ్యవసాయం పండగని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఓటేస్తాను కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. 2014 నుంచి 19 వరకు మనకి ఏ సమస్యలు లేవు. కానీ మీ అకౌంట్లో ఏమైనా అమౌంట్ వచ్చిందా? మీకు అమౌంట్ వచ్చిందా? 2019 నుంచి 24 ఇప్పటి వరకు 2,80,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి. మీ సంజామాలకు 30 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ గుర్తుపెట్టుకోండి. దయచేసి రైతు సోదరులుగా వర్షాలు పడాలన్నా అవుతా, వర్షాలు పడాలన్నా అవుతా, వర్షాలు పడాలంటే అనుకుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది రైతు ప్రభుత్వము, రైతులకు మేలు చేసే ప్రభుత్వం. కాబట్టి మనమంతా కలిసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలి. ముఖ్యంగా 2014లో నేను జాబ్ వస్తే జాబ్ వస్తాయని చెప్పి నాకు జాబ్ ఇచ్చినాడు ఒకటేనా? ఎన్ని జాబులు వచ్చాయో తెలుసా మీకు? 32,000 జాబులు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. అదే 2019 నుంచి ఇంతవరకు ఎన్ని జాబ్స్ ఇచ్చినాడు తెలుసా? వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 2,50,000 జాబులు ఇచ్చినాడు. మీ ఊళ్ళో కూడా జాబులు చాలా మందికి వచ్చిండొచ్చు, సచివాలయంలో కానీ చాలా మందికి వచ్చిండొచ్చు. కాబట్టి దయచేసి సంజామల సంజామలకు చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు, ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నం సూర్యప్రకాష్ రెడ్డి గారు,
అది ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క సంజామల గ్రామానికి దాదాపు 20,86,00,000 నేరుగా మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా 6,63,00,000 నాన్ డీబీటీ ద్వారా కూడా వేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క సంజామల మండల హెడ్ క్వార్టర్కు ఒక్క సంజామలకి 27,49,00,000 ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చినారయ్యా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడైనా ఇంత డబ్బు ఎప్పుడైనా వచ్చిందా? ఈ గ్రామం నుంచి పార్లమెంట్ సభ్యులైనారు, ఈ నియోజకవర్గ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతులైనారు, ప్రధానమంత్రులైనారు. మరి ఎవరైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏనాడైనా ఎప్పుడైనా కూడా చూశారా? ఎప్పుడు చూడలే. కేవలం ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని పథకాలు, మరి ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,82,000 కోట్లు ఈరోజు ప్రజలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి 1,645 కోట్లు ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతూ ఉంటే, మరి ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు శ్రీలంక కాబోతోంది, మరి అదేవిధంగా పాకిస్తాన్ అవుతుంది అని చెప్పిన నాయకులు బుద్ధి లేకుండా మళ్ళీ మన దారిలోకి వచ్చినారు. మేము కూడా ఇస్తామంటా ఉన్నారు. మరి మీకు ఇచ్చేది ఎవరికి కావాలా? ఇన్నాళ్ళు మేము ఇచ్చినాం. మరి మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 46 సంవత్సరాల రాజకీయ పార్టీ నడిపినారు. మరి ఏనాడైనా ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఏనాడైనా ఆలోచన చేసినారా? ఆలోచన చేసిన కుటుంబం, ప్రజల గురించి ఆలోచన చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తామంటే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఆడా లేదా? మరి ఉచిత కరెంట్ ఇచ్చామా లేదా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చినారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారు. మన యొక్క ఆరోగ్య విషయంలో మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి తండ్రిని మించిన కొడుక ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఇన్ని సంక్షేమ పాలన ఇస్తామన్నాడు. అంటే ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా మన యొక్క బాటలోనే నడుస్తా ఉన్నాయి. ఈరోజు మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు, అటు కర్ణాటక కానీ, ఇటు తమిళనాడు కానీ, ఇటు తెలంగాణలో ఉండే ప్రజలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారే ఇన్ని పథకాలు, మనకు ఎందుకు ఇవ్వడం లేదు, ఈ యొక్క ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి అక్కడ ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తా ఉంటే, ఇక్కడ వచ్చి మన యొక్క పాలన చూసి, మన సంక్షేమ పాలన చూసి, మన సచివాలయాలను చూసి, మన వాలంటీర్ల వ్యవస్థను చూసి మేము కూడా ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను, ఈ సచివాలయాలను పెట్టి మేము కూడా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అయితే ఈరోజు మరి బాగా ఉందో అటువంటి పాలన మేము కూడా చేస్తామని చెప్పి మిగతా రాష్ట్రాలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమం గురించే కాదు, అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఒక ఈ యొక్క 6,28,00,000 ఒక సంజామలకే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కూడా 6,28,00,000 ఒక సంజామల గ్రామానికే మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఏమేమి చేశామంటే ఇప్పుడు చెప్తామన్నా, ఈరోజు ఒక సచివాలయం బిల్డింగ్ చేసినాం, ఒక ఆర్బీకే చేసినాం, డిఎంఎఫ్ కింద నిధులు తెచ్చినాం, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద నిధులు తెచ్చినాం, టీజీఎంపీ కింద నిధులు తెచ్చినాం, అదేవిధంగా ఈ యొక్క జడ్పీ కింద నిధులు తెచ్చినాం, అదేవిధంగా జలజీవన్ కింద నిధులు తెచ్చినాం. ఈ విధంగా 6 కోట్ల
6,28,00,000 ఇచ్చాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇన్ని చేస్తా ఉంటే ఈ బీసీ జనార్దన్ రెడ్డి అన్న మూర్ఖుడు ఏమీ చేయలేదు, ఏమీ కాలేదు అని చెప్తా ఉన్నారు. సిగ్గుందా జనార్దన్ రెడ్డి? నీకు సిగ్గు అనేది ఉందా? మాట మారితే అబద్ధం చెప్తా ఉన్నావు. నువ్వు చేసావా? నువ్వు సిగ్గుంటే చెప్పు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసి నేను నిలబెట్టానని చెప్తావా? ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు ఎక్కడ బైపాస్ రోడ్డు చేసినావు, ఎక్కడ టెండర్లు పిలిచినావు, ఎక్కడ శాంక్షన్ ఉందో రుజువు చేయగలవా? రుజువు చేయగలవా? నీకు ఆ దొంగుందా? నువ్వు ఏమీ చేయకుండానే చేసినట్టుగా బిల్డప్లు చేస్తా ఉన్నావు. ఈరోజు ఈ యొక్క గ్రామంలో సీసీ రోడ్లు వేసినానంటే మన పార్టీ ఘనత అని చెప్పి కూడా తెలియజేస్తానన్నాం. మనం చేశాం సీసీ రోడ్లు, మనం కట్టించాం బిల్డింగ్లు, మనం ఇచ్చాం పట్టాలు, మనం ఇచ్చాం ఆర్బీకేలు. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.